హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడనే చెప్పాలి. ఇక ఈ సామెత ఎవరికి సూట్ అవుతుంది అంటే ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పచ్చు, ఇది నిఖిల్కి సరిపోతుందని. ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. హౌస్లో ఎవరు ఎలా పోతే మనకెందుకురా, మనం వచ్చామా, మనం తిన్నామా, మనం ఆడామా అన్నట్టు ఉంటారు తప్ప పక్కనోళ్ళకి బాగోకపోయినా, పక్కనోళ్ళు తినకపోయినా ఎవ్వడు పట్టించుకోడు. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన హౌస్మేట్గా నిఖిల్కి మాత్రం అందరూ కావాలని అనుకుంటారు. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక మణికంఠ బెడ్షీట్లు సర్దుతూ ఉండగా ఒక్కసారిగా తన కాలు మెలికెట్టడంతో అక్కడికక్కడే వెంటనే పడిపోయాడు. దీంతో ఆ పక్కనే నుండి చూస్తున్న నిఖిల్ పరిగెట్టుకొని వచ్చి, అరే మణికంఠ ఏమైందిరా అంటే, కాలు బెనికెట్టిందిరా అంటే వెంటనే మణికంఠని ఎత్తుకొని పడుకోబెట్టి ఆ కాలుకి అటు ఇటు తోమితూ చాలా శస్త్రచికిత్సలు అయితే చేశాడనే చెప్పాలి. ఇక మిగిలిన హౌస్మేట్స్ అందరూ కూడా అలా చూస్తూ ఉన్నారు తప్ప ఏమైందనని కాలు పట్టుకోవడానికి కూడా రాలేదు. ఇక్కడ ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలని ఎందుకన్నాను అంటే, చాలామంది ఒకళ్ళ కాలు పట్టుకోవడానికి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన అందరికంటే నిఖిల్ పెద్ద సెలబ్రిటీ అనే చెప్పాలి. కానీ సెలబ్రిటీ పక్కన తీసేసి ఎవరైనా మనుషులే కదా అని వెంటనే మణికంఠ కాలు పట్టుకొని ఆ నొప్పి తగ్గేంత వరకు అలా తోముతూ ఉన్నాడు. ఇక మణికంఠ చాలా ఎమోషనల్ అవుతూ, నా లైఫ్లో నేను చాలా మందిని చూశానురా, నేను పడిపోయినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను, కానీ నా లైఫ్లో నీలాంటి ఫ్రెండ్ను ఎప్పుడూ మర్చిపోను. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, నీలాంటి ఫ్రెండ్స్ నా జీవితంలో ఉండుంటే బహుశా నేను అందరితోని కూడా మంచిగా ఉండేవాడినేమో, అందరితో కలివిడిగా ఉండేదాన్నేమో. ఏదేమైనా సరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా నిఖిల్ అంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు మణికంఠ. ఇక అక్కడే ఉన్న హౌస్మేట్స్ అందరూ కూడా నిఖిల్ను చూసి మాట్లాడుకుంటున్నారు. నిజంగా నిఖిల్ చాలా సూపర్ కదా అంటూ ప్రేరణ యష్మికి చెప్పుతుంది. ఇక హౌస్మేట్స్ అందరూ కూడా నిఖిల్ గురించి మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. ఏదేమైనా సరే నిఖిల్కి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు కాబట్టి అందుకే ఈ సీజన్ విన్నర్గా చేయడానికి డిసైడ్ అయిపోయారు బయట అభిమానులు. మరి మీరేమంటారనేది జర కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.